67% ఆ రోజు ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్కి అందరికీ. గడిచిన 9 నెలల నుంచి ఇక్కడ నుండి ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు. ఈయన ఐఆర్ ప్రకటిస్తారేమో, మా యొక్క వ్యయప్రయాసాలు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తుంటే ఇంతవరకు దానికి పట్టించుకునేటువంటి నాదుడే లేడు. టీఆర్సీ చైర్మన్ను మన్మోహన్ సింగ్ గారిని రిజైన్ చేయమని చెప్పారు. ఆయన రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసి కూడా దాదాపు 7 నెలలు అయితే ఉంది. ఇంతవరకు పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించకుండా, పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎంప్లాయీస్ సెక్షన్కు ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. పీఆర్సీ కమిషన్ వేసేదానికి కూడా మీకు 9 నెలల కాలం సరిపోలేదంటే ఈ యొక్క ఉద్యోగస్తుల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఏంది అని చెప్పి నేను అడుగుతూ ఉండా. గడిచిన 9 నెలల నుంచి ఉద్యోగాలు పడుతున్నటువంటి బాధలు దాదాపు 26,000 కోట్లు వాళ్ళ ద్వారా పొదుపు చేసేటువంటి సొమ్ములు. వాళ్ళు పిఎఫ్ మీద లోన్ పెట్టుకోవాలంటే లేదు, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ మీద ఏదైనా తీసుకోవాలి, హెల్త్ లోన్ తీసుకోవాలంటే లేదు, ఏపీజీఎల్ఐ ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు లేవు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఈ యొక్క ఎంప్లాయీస్ పడుతూ ఉండరు.